తమిళనాడులోని విరుత్నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సత్తూరులోని బాణసించా తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 60 మంది ఉన్నట్టు సమాచారం. పేలుడు సమయంలో భారీగా శబ్దాలు వినిపించాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కార్తీక్, తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో మరొక భారీ పేలుడు చోటు చేసుకుంది. మధ్యకాలంలో తరచుగా కూడా బాణసంచ తయారీ కేంద్రాల్లో కూడా పేలుడు జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే సత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ఫ్యాక్టరీ కర్మాగారంలో కూడా భారీ పేలుడు సంభవించింది. అయితే ఆ సమయంలో టపాసులను తయారు చేస్తున్నందుకు ఉదయాన్నే పనికొచ్చినటువంటి కార్మికులందరూ కూడా ఉన్నట్టుగా కూడా యజమాని చెప్తూ ఉన్నారు. దాదాపు 100 మంది వరకు కూడా కార్మికులందరూ కూడా ప్రతిరోజు కూడా టపాసులు తయారు చేయడానికి వస్తారు. అలానే ఈ రోజు కూడా వచ్చినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అనుకోని విధంగా జరిగినటువంటి ఈ ప్రమాదంతో ఒక్కసారిగా కూడా భారీ స్థాయిలో శబ్దాలు వినిపించేలాగా కూడా పేలుడు జరిగింది. దీంతో పక్కన ఉన్నటువంటి 8 ఏదైతే చిన్నపాటి ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇటు పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. దీంతో 5 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆర్పుతున్నప్పటికీ కూడా అంతకంతకు కూడా ఏదైతే లోపల ఉన్నటువంటి మందు సామగ్రి వల్ల ఎక్కువగా పేలుడు అనేది కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే లోపల యజమాని చెప్పినట్టుగానే ఎంతమంది ఉన్నారు, 80 మంది ఉన్నారా లేదంటే 100 మంది ఉన్నారా, ఎంతమందికి ఎలా ఉంది వారి పరిస్థితి అనేది మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదనపు ఫైర్ ఇంజిన్లతో పాటు అదనపు బలగాలను కూడా అక్కడికి వెంటనే కూడా వెళ్ళాలి అంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా సంఘటన స్థలానికి బయలుదేరినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.